హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పన్నీరును మటర్ వండబోతున్నాను. ఎలా వండాలో మీరు కూడా చూసి నేర్చుకోండి. ముందుగా ఏం కావాలో అది చెప్తాను. ఇవి మటర్. ఇవి ఈ సీజన్లో దొరకవు. ఇవి సపోలా మటరు. ఇవి కడిగేసుకున్నాను. ఇదేమో పన్నీరు. పన్నీర్ వాటర్లో ఉంచుకోవాలి, ఎందుకంటే పన్నీర్ అనేది బయట పెట్టేస్తే పులుపు వస్తుంది. ఇంకా పన్నీర్ అనేది ఇలా పంజుగా ఉండకుండా టైట్ అవుతుంది. అందుకే నేను వాటర్లో వేసిన. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చెప్తాను. నేను ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరపకాయలు, 5 నుంచి 6 టమాటీలు. అలాగే ఇప్పుడు నేను గ్యాస్ మీద కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయి అయితే వేడైంది. నూనె వేసుకుంటున్నా. నూనె కొద్దిగా వేసుకున్నా. నూనె అయితే వేడెక్కింది. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర వేగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మధ్యన ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ అయితే వేగింది. అంత బ్రౌన్ గా కూడా అవసరం, కొంచెం వేగితేనే చాలు. ఉల్లిపాయ అన్నది సాఫ్ట్ అయితే చాలు. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో టమాటా వేసుకుంటున్నా. టమాటా వేసిన వెంటనే మన కూరకి సరిపోయినంత ఉప్పు పేస్ట్కి. ఇలా గరిటె పెట్టి కలుపుకొని మూత పెట్టడమని. సిమ్లో పెట్టుకోండి గ్యాస్. మూత పెట్టడం వల్ల టమాటీ ఉప్పు వేసాం కదా, బేగ్ కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి టమాటీని కలుపుకోండి. టమాటా చూసారా, మెత్తబడింది. ఇంకొకసారి మూత పెట్టుకోండి హై ఫ్లేమ్లో. ఇంకొకసారి మూత తీసి చూసుకోండి. టమాటీలు బాగా కుక్ అయినాయి. మీద కూడా ఆయిల్ కూడా వచ్చింది. ఇదిలాగా కొద్దిగా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. మన ఇంట్లో ఎంత కారం తింటాం దాన్ని బట్టి కారం వేసుకోవాలి. మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. ఇదేమో చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. గరిటెతో కలుపుకోండి మంచిగా. చూసారా, మంచిగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే ఈ మటర్ అనేది వేసుకోవాలి. మటర్ వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మటరు కుక్ అవుతాయి. ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టద్దు. ఇందులోనే సిమ్లోనే కుక్ అవుతాయి మటరు. అంతలోగా మనం ఈ పన్నీర్ అనేది కట్ చేసుకుందాం. నేనైతే పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. నేను ఈ సైజు పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. పన్నీర్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి.
నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కూర మీద మూత పెట్టి 2 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి ఒకసారి చూసుకుందాం. చూసారా, మటర్ అయితే ఉడికింది, ఆయిల్ అయితే ఇలా వచ్చింది మీదకి. ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి ఇలాగా కిందకి నుంచి పై వరకు, ఎందుకంటే అడుగు అంటుకొని ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే నేను పన్నీర్ వేసుకుంటున్నా. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది నీరు వేసుకోవాలి. కూర అంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. 2 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి ఇంకొకసారి కలిపి చూసుకుందాం. కూర అయితే ఆయిల్ వచ్చేసింది చూసారా మీదకి. కూర అయితే అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని కూర అయితే ఇలా అయింది. ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను. మీరు కూడా ఎలాగైనా వండుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఉంటాను మరి, బాయ్.